హల్లెలూయా. శబ్దం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. దేవుని వాక్యం నుంచి కొన్ని మాటలు ఆలోచించుదాం. సామెతల గ్రంథం 9వ అధ్యాయం. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 11వ వాక్యాన్ని ఒకసారి చూద్దాం. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. నీవు జీవించు సంవత్సరములు అధికములగును. అంతకుముందు అంటాడు నా వలన. ఎవరి వలన? నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన మీ అందరితో, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరితో ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా. ఏమంటున్నాడు ప్రభు? నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించే సంవత్సరములు అధికములగును. ఒక వాగ్దానం. ఈరోజు ప్రభు మన మనస్సులో ఈ మాట నుంచి మీతో ఒక విషయం గురించి, ఒక మాట మీ హృదయంలో పదిలపరచాలని ఆశిస్తున్నాడు. హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా, చెప్దాం హల్లెలూయా. చూడండి, నా వలన అంటే ప్రభు వలన. చెప్పండి, ఎవరి వలన? ప్రభు వలన. ప్రభు చెప్తున్నాడంటే ఇంకా వేరే దాని వలన, వేరొక స్థితి వలన అది కలుగదు అని గుర్తుపెట్టుకోవాలి. నా వలననే అనే మాట మనం వింటున్నాం. ప్రభు అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు పాత నిబంధన గ్రంథంలో, ముఖ్యంగా సామెతల గ్రంథంలో జ్ఞానము అని ఆయనను గూర్చిన సమతుల్యమైన సమాంతరమైన ఒక పదం వాడాడు. జ్ఞానం. చెప్పండి ఏంటమ్మా? జ్ఞానం. కొరింథీ పత్రికలో ఉంటుంది, ఆయనే మనకు జ్ఞానమాయను. జ్ఞానం అంటే యేసుక్రీస్తు. ఎవరండి జ్ఞానం అంటే? జ్ఞానం అంటేనే యేసుక్రీస్తు. పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం నాకు లేదే అని బాధపడ్డాడు కదా సొలొమోన్ గారు. ఆ పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానమే ప్రభు. పాత నిబంధన గ్రంథంలో ఎక్కువ ప్రభు దూత, యెహోవా దూత లేదా జ్ఞానం అని చెప్పబడుతున్న విషయాలు ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన విషయాలే. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును అని ప్రభు చెప్తున్నాడంటే, మరొక దాని వలన ఆ దీర్ఘాయువు నువ్వు పొందుకోలేవు అని గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. ఇది హల్లెలూయా. కొంతమంది అనుకుంటారు, నాకు కలిగిన వాటి వలన నేను దీర్ఘాయుష్ను పొందుకుంటాను, నేను జీవించే సంవత్సరాలు ఎక్కువ చేసుకుంటాను, నాకున్న పరపతి వలన నేను ఎక్కువ కాలం జీవిస్తాను అనుకుంటారు. అలా భ్రమపడతా ఉంటారు. అయితే ప్రభు మీతో, సంఘమైనటువంటి నీతో, నాతో చెప్తున్న మాట ఏంటంటే, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. హల్లెలూయా. చెప్దాం గట్టిగా హల్లెలూయా, చెప్దాం హల్లెలూయా. నీకున్న ధనం నీకు దీర్ఘాయుష్ని ఇవ్వలేదు. నీకున్నటువంటి కుటుంబం నీకు దీర్ఘాయుష్ని ఇవ్వలేదు. నీకున్న పదవి నీకు దీర్ఘాయుష్ని ఇవ్వలేదు. నీకున్న పరిస్థితులు నీకు దీర్ఘాయుష్ని ఇవ్వలేదు. నీ ఉద్యోగం, నీ వ్యాపారం నిన్ను దీర్ఘాయుష్లోనికి నడిపించలేదు. కానీ ఈరోజు ప్రభు, నువ్వు ఆశ్రయించిన ప్రభు సన్నిధికి వచ్చిన నీతో, నాతో ప్రభు చెప్తున్నాడు, నా వలన నీకు దీర్ఘాయుష్ అనే వరం కలుగుతుంది. హల్లెలూయా. ఆయుష్ నిమ్మని ఆయన వరం అడగగా, నేను అతనికి దీర్ఘాయువును అనుగ్రహించుతానని ప్రభు చెప్పాడు. మరొక చోట అడగాలి.
దీర్ఘాయుష్ను గురించిన ఆశ ఉండాలి మీకు. హల్లెలూయా. చూద్దాం గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడే పోవాలి అని ఎవరికైనా ఉందా? ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఎవరికి లేదు కదా, అందరికీ ఇప్పుడే పోవాలని ఉంది. అమ్మ ఎవరికైనా అందరికీ ఎలాగ ఉంటుంది ఆశ? దీర్ఘాయుష్తో దీర్ఘకాలం జీవించాలి, నా కొడుకును, బిడ్డను, మనవరాలని ఇంకా ఉంటే ముని ఏమంటారు, వాళ్ళని ఏమంటారు, ముని మనవరాలని, ముని మనవడిని చూడాలి, వాళ్ళ పెళ్లి కూడా చూడాలి. ఆశ ఉంటుంది, ఆశ కలిగి ఉండాలి మనం. హల్లెలూయా. ఆశ లేకపోతే దేవుడు ఆశీర్వదించడానికి గుర్తుపెట్టుకోండి. మనకు ఆశ ఉండాలి. ఏం ఆశ ఉండాలి? దేవుని గూర్చినటువంటి ఆశలు ఉండాలి. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడంటే దీర్ఘాయుష్షు. మనం అనుకుంటాం దీర్ఘాయుష్ అంటే 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు బతుకుతామా? ఇక్కడ 300 సంవత్సరాలు. దీర్ఘాయుష్షు అనే పదం దగ్గరికి వచ్చేసరికి గుర్తుపెట్టుకోండి, ఈ భూమి మీద జీవమును, సమృద్ధి జీవమును ఇచ్చుటకు నేను వచ్చాను అని ప్రభు చెప్పాడు. అవునా కదా? గొర్రెలకు జీవమునిచ్చుటకును అది సమృద్ధిగా మీకు ఇచ్చుటకు నేను వచ్చానని ప్రభు చెప్పాడు. ఏ జీవం? ఈ భూమి మీద బ్రతికే జీవం ఇది. సెకండ్ది ఏంటి? నిత్య రాజ్యంలో మీరు దీర్ఘాయుష్తో ఉండాలి. హల్లెలూయా చెప్తాం గట్టిగా, హల్లెలూయా. దీర్ఘాయుష్ అంటే అర్ధాంతరంగా ఏమంటారు, అగ్నిగుండంలో పడిన వాళ్ళు మరణం పొందుతారు. వాళ్ళకి దీర్ఘాయుష్ అనే వరం లేదు, అది మరణం. అయితే పరదైస్కి లేక పరలోకానికి పోయిన వారికి అక్కడ యుగ యుగాలు, సదాకాలం అనే పదం వాడతారు కదా, సదాకాలం ప్రభువుతో కూడా మనం ఉందుము అని చెప్పి, ఇది దీర్ఘాయుష్, నా వలన కలిగే దీర్ఘాయుష్. హల్లెలూయా చెప్తాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం సామెతల గ్రంథం 9వ అధ్యాయం ప్రారంభంలో అంటాడు, జ్ఞానం ఘోషిస్తుంది, జ్ఞానం తెలియపరుస్తుంది, జ్ఞానం 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 అని చెబుతూ, ఆ జ్ఞానం వలన, ఈ రకమైన జ్ఞానం వలన నీవు దీర్ఘాయుష్ని లేదా దీర్ఘాయువును పొందుకుంటావు. ఎందుకండి, ఎలాగండి అంటే చెప్తాను వినండి. దీర్ఘాయుష్షు ఒక వ్యక్తికి ఉండాలంటే గుర్తుపెట్టుకోండి, అతనికి చక్కటి ఆరోగ్యం ఉండాలి మొదట. హల్లెలూయా. అతడికి చక్కటి ఆహారం ఉండాలి, అతడికి చక్కని కుటుంబం ఉండాలి, అతడికి చక్కటి వాతావరణం ఉండాలి, అతడు చక్కటి ప్రదేశంలో ఆహ్లాదకరమైన జీవితాన్ని జీవించే వ్యక్తిగా ఉండాలి. అప్పుడు వాడు దీర్ఘాయుష్మంతుడు దాకా జీవిస్తాడు. ఈ దీర్ఘాయుష్ అనే ప్యాకెట్లో లేదా ప్యాకేజ్లో ఏమున్నాయంటే చాలా ఉన్నాయి. హల్లెలూయా. ప్రభు ఇచ్చిన రక్షణలో చాలా విధాల ఆశీర్వాదాలు ఉన్నాయి. అలాగనే దీర్ఘాయుష్ అనే వరంలో రోజు దగ్గుతా, తుమ్ముతా, లేదా ఆ మందులు వాడతా, ఈ మందులు వాడతా, ఈ మెడిసిన్ వాడతా, ఆపరేషన్ చేసుకుంటా ఉంటే దీర్ఘాయుష్మంతుడిగా జీవిస్తాడా వాడు? చెప్పలేం. ఈ దీర్ఘాయుష్ అనే ఈ పదంలో నీకు భూమి మీద కావలసిన ప్రతి విధమైన ఆశీర్వాదం దాగి ఉందండి. హల్లెలూయా. అది నా వలన కలుగుతుందని ప్రభు చెప్తున్నాడు. హల్లెలూయా. ఎవరి వలన కలుగుతుంది? దీర్ఘాయుష్ అంటే అర్థమవుతుందా మీకు? ఎక్కువ సంవత్సరాలు జీవించాలి, దేవుని చిత్తం, దేవుని ఆశ. ప్రతి వ్యక్తి ముదిమి వయస్సు వరకు బ్రతకాలి. హల్లెలూయా. ఏమన్నాడు ప్రభు? ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొనొచ్చు కాపాడువాడని నేనే అని చెప్పాడు కదా. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? మీరు ముదిమి వచ్చే వరకు, అంటే ముసలితనం వరకు ఏం కావాలి? జీవించాలి. ముదిమి వచ్చే వరకు నేను కాపాడుతానని ప్రభు ఎందుకు అన్నాడంటే, ముదిమి వచ్చే వరకు నువ్వు జీవించాలి అనే ఆశ ఆయనలో ఉంది కాబట్టి. ఎక్కువ సంవత్సరాలు జీవించి ఏం చేస్తామనంటే ప్రభు చెప్తాడు ఇప్పుడు. హల్లెలూయా. ప్రభు చెప్పాడు, ప్రభు చెబుతూ ఉన్నాడు, ప్రభు తెలియజేస్తాడు. అధిక సంవత్సరాలు ఎందుకు ఇస్తున్నాడు? నేను సృజించబోవు జనము నన్ను స్తుతించెదరు అనే పదం వాడతాడు. ఎందుకు స్తుతిస్తున్నాడు, ఎందుకు సృజిస్తున్నాడు, ఎందుకు ఆయుష్నిస్తున్నాడు అంటే ఆయన్ను స్తుతించడం కొరకు, ఆయన్ను ప్రకటించడం కొరకు, నీ మరణం వరకు నా మరణాన్ని ప్రకటించమని ప్రభు చెప్పాడు కాబట్టి. హల్లెలూయా. చెప్తాం గట్టిగా, హల్లెలూయా. ప్రభు సంఘంలో, దేవుని సన్నిధిలో చేరి ప్రభు బల్లలో
పాల్గొంటున్న ప్రియ సంగమా, ఆయన మరణమును నీ మరణము దాకా ప్రచురించాలి, ప్రకటించాలి. అందుకే నీకు ఈ ఆహారం, రొట్టె ద్రాక్షరసం శారీరకమైన ఆహారం కాదు, ఇది ఆత్మ సంబంధమైన ఆహారం. ఇది ప్రభువు ఇచ్చే అక్షయమైన ఆహారం. దీని ద్వారా నీవు మరణించేంత వరకు ఆయన మరణాన్ని గురించి ప్రకటించాలి. హల్లెలూయా. చూస్తున్నారా, ఈ పదాలన్నీ మీరు వింటా ఉంటే దీర్ఘాయుష్షు దేవుడిచ్చే వరం అని గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. చదువు గట్టిగా, హల్లెలూయా. మరి కొంతమంది మధ్యలోనే చనిపోతున్నారు కాండి అనే డౌట్ మీకు రావచ్చు. చివరిలో మీకు ఆన్సర్ వస్తుంది. హల్లెలూయా. ఎందుకు మధ్యలోనే వెళ్ళిపోతున్నారు? దీర్ఘాయుష్షు ప్రభు చిత్తం. దీర్ఘాయువుతో నిన్ను అతన్ని తృప్తిపరచదను అని ప్రభువు చెప్పాడు. నా వల్ల నీకు దీర్ఘాయువు కలుగునని ప్రభు చెప్తున్నాడు. అన్ని విధాల ఆశీర్వాదాలు దాగి ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి దీవెన నీకు అనుగ్రహించిన ఆయుష్లో ఉందని గుర్తుపెట్టుకో. ఒక వ్యక్తి మరణించాడంటే తన నాసికా రంధ్రంలో ఊపిరి లేదు. ఆ నాసికా రంధ్రంలో ఊపిని ఊదిన వారు ఎవరయ్యా అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆదాము నాసికా రంధ్రంలో ఊపిరి వదిలాడు. దాన్ని మనం పిలుస్తున్నాం, దాన్నే కొనసాగిస్తున్నాం. మన తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ తల్లి గర్భంలో నుంచి మనం పొందుకున్న తర్వాత ఈ నాసికా రంధ్రంలో నుంచి మనం తీసుకుంటాం. తర్వాతకి ఇది ఆగిపోతే ఈ ప్రాణం పోయినట్టు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఊపిరి ప్రభు ఇచ్చాడు. ఆఖరి ఊపిరి వరకు ప్రభు నీతో ఉన్నాడని గుర్తుపెట్టుకో. హల్లెలూయా. చెప్తాం గట్టిగా, హల్లెలూయా. ఈ దీర్ఘాయుష్షు లేదా ఈ దీర్ఘాయువు అనే వరం ప్రభు అనుగ్రహిస్తూ ఉంటే కొంతమంది పొందుకోలేకపోతున్నారు, కొంతమంది కొంతమంది తీసుకోలేకపోతున్నారు ఈ వరాన్ని. వరం చెప్పండి, ఇదేంటాం? ఇదొక వరం. ఆయుష్ నిమ్మని అతడు వరం అడగగా అని ఉంది కదా, అంటే ఇదొక వరం. ఆయుష్ నిమ్మని అడగగా అతను ఏం చేశాడు? దీర్ఘాయువుని ఇచ్చాడటండి. హల్లెలూయా. చదువు గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి రెండు విషయాలు మీకు గుర్తు చేస్తాను. ఈ దీర్ఘాయువు ద్వారా మనం పొందే ఆశీర్వాదాలు ఏంటి, మనం ఎందుకు పొందుకోవాలి, ఎలాగ పొందుకుంటాం మనం? దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మీరు దీర్ఘాయుష్మంతులు అగుట వెనకాల దేవుని ప్రణాళిక ఉంది, దేవుని చిత్తం, దేవుని ఆలోచన ఎంతో ఉంది. ఏంటయ్యా అంటే ప్రభు చెప్పాడు ఇశ్రాయేలులకి, నా కట్టడలు నా న్యాయ విధులను మీరు మీ పిల్లలకు బోధించాలి, మీ పిల్లల పిల్లలకు దానిని నేర్పాలి. చెప్పండి, ఏం చేయాలమ్మా? నేర్పాలి. మీరు పొందిన రక్షణ, మీరు పొందిన ప్రభు ద్వారా పొందినటువంటి మేలులు, ప్రభు మన కొరకు చేసిన కార్యాలు, మన పితరుల విషయంలో అబ్రహాం గారి విషయంలో కానీ, ఆదాము గారి విషయంలో కానీ, మన పూర్వీకుల విషయంలో ప్రభు చేసిన కార్యాలు వారికి తెలియాలి, మీ ఇంట్లో తెలియాలి. మీ ఇంటిలో ఉన్న పిల్లలకు తెలవాలంటే ముందు నువ్వు బ్రతికి ఉండాలి, నువ్వు దీర్ఘాయుష్తో ఉండాలి. హల్లెలూయా. చదువు గట్టిగా, హల్లెలూయా. ఈ దీర్ఘాయుష్ని ఇచ్చింది ఎందుకంటే నీతో పాటు ఉన్న వారికి అనుభవపూర్వకముగా దేవుని యొక్క గుణ అతిశయాలను ప్రచురించాలి, అనుభవపూర్వకంగా చెప్పాలి. ఈ 1వ తరగతి 2వ తరగతి పిల్లలు చెప్తే మనం వింటామా? మనం వినం. ఇప్పుడు నాకు చెప్పాలనుకో, నాకంటే ఎక్కువ వయసు కలిగిన వారు చెప్తే నాకు లోబడే మనసు ఉంటుంది అనుకుంటే, నాకంటే ఎక్కువ వయసు కలిగిన వారు ఉండాలి. హల్లెలూయా. చెప్తాం గట్టిగా, హల్లెలూయా. మీ ఇంటిలో గుర్తుపెట్టుకోండి, మీ ఇంటిలో నీ కుటుంబ యజమాని ఆ కుటుంబానికి పాస్టర్ లాగా ఉండాలి. హల్లెలూయా. ఆ కుటుంబానికి బోధించేవారు మీరే. తల్లివైనా తండ్రివైనా నీ కుటుంబానికి ఏమంటారు, నీ కుటుంబాన్ని నడిపించగలిగినటువంటి ప్రభు మార్గాన్ని బోధించగలిగినటువంటి ఆ ఆశీర్వాదం, ఆ యొక్క బాధ్యత ప్రభు నీకు ఇచ్చాడు. నువ్వు ఇవి బోధించకుండా, ప్రభు మార్గం బోధించకుండా, ప్రభు వాక్యం చెప్పకుండా, ప్రభు చేసిన కార్యాలు చెప్పకుండా, నీ జీవితంలో చేసినవి కానీ మన పితరులైన వారి భక్తుల ఎడల చేసిన ప్రభు చేసిన కార్యాలు చెప్పకుండా ఉంటున్నావంటే దేవుడికి ఇచ్చిన ఆయుష్ని నువ్వు వ్యర్థంగానే అనుభవిస్తున్నావు, వ్యర్థంగానే పొందుకుంటున్నావు, వ్యర్థంగానే నడుస్తున్నావు, వ్యర్థంగానే జీవిస్తున్నావు. హల్లెలూయా. చెప్తాం గట్టిగా, హల్లెలూయా. దేవుడిచ్చినటువంటి దీర్ఘాయుష్షు దేవుని మహిమపరచడానికి ఉపయోగించాలి. హల్లెలూయా.
అర్థమవుతుందమ్మా? మన మరణం వరకు ఆయన మరణాన్ని ప్రచురించేవారుగా ఉండాలి. మనం ఆరోగ్యంగా అన్ని విధాలుగా దీవించబడాలి అంటే దేవుడు అనుగ్రహిస్తున్న ప్రతి క్షణం నువ్వు గాలి పీల్చుకుంటున్నావు అంటే దేవుడు నీకు గాలిని ఇస్తున్నాడు అని గుర్తుపెట్టుకో. హల్లెలూయా. చెప్తాం గట్టిగా హల్లెలూయా. దేవుడు ఏమిచ్చిండు, దేవుడు ఏమిచ్చిండు అంటారు కొంతమంది. నువ్వు గాలి పీల్చుకుంటున్నావే, ఆ గాలిని ప్రభువే ఇచ్చిండు. హాస్పిటల్లో ఒక 24 hours ఉంటే 8,000 బిల్ వేస్తారండి. దేనికి? అన్నీ తెలుసు మీకు. ఆక్సిజన్కి 8,000 అంట బిల్ ఒకరోజు 24 hours. ఇంకా పెద్ద హాస్పిటల్లో పడితే ఇంకా ఎక్కువ కట్టాల్సి వస్తుంది. ఉచితంగా మనం పీల్చుకుంటున్నాం, ఉచితంగా ప్రభు ఇస్తున్నాడు మనకి. హల్లెలూయా. చెప్తాం గట్టిగా హల్లెలూయా. ఇవన్నీ అనుభవిస్తూనే ఉన్నాం, కానీ మళ్ళీ దేవుడు ఏమి ఇచ్చిండు, దేవుడు ఏం చేయట్లేదండి అని చెప్తా ఉంటాం. ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ నువ్వు పిలుస్తున్న గాలి కూడా ప్రభు నీకు ఇచ్చినటువంటి ఆయుష్ అని గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. చెప్తాం గట్టిగా హల్లెలూయా. ఆ దీర్ఘాయుష్ని మనం స్వతంత్రించుకోవాలి. ఆ దీర్ఘాయుష్ అనే వరాన్ని మనం పొందుకోవాలి అంటే 1-2 విషయాలు మీకు గుర్తు చేస్తాను చూడండి. సామెతల గ్రంథంలోనే 10వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది. 10వ అధ్యాయం 27వ వచనం ఒకసారి చదవండి త్వరగా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దేనికి కారణమట? దీర్ఘాయువునకు కారణం. చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణం. ఇంకొక మాట కూడా చదవండి. ద్వితీయోపదేశ కాండంలో 4వ అధ్యాయం 40వ వచనం కూడా చదవండి అమ్మ ఒకసారి. ద్వితీయోపదేశ కాండం 4:40. 4:40. మరియు నీకును నీ తర్వాత నీ సంతానపు వారికి క్షేమం కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలం నీకు ఇచ్చిన దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు గైకొనాలి. చూడండి, ఇందాక యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు మూలం, కారణమా? కారణం అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు? నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లుగా నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలు ఆయన ఆజ్ఞలు నీవు గైకొను. భయభక్తులు కలిగి ఉండు అంటే అర్థం ఏంటంటే నేను నీతో చెప్పిన విషయాలు గైకొను అనే విషయాన్ని నువ్వు చేస్తే నువ్వు భయభక్తులు కలిగి ఉన్నట్లు. ఈ రెండింటిని పక్కన పెట్టుకొని చదువుకోవాలి. అందుకే హల్లెలూయా. చెప్తాం గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు ఒక మాట చెప్పాడు ప్రభు. ఈ మాటను చేయడమే నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం. ఏ మాట ఇది? నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడ, ఆయన ఆజ్ఞ ఏదైతే ఉందో దాన్ని నువ్వు ఏం చేయాలమ్మా? గైకొనాలి, తీసుకోవాలి, ఆచరించాలి, అనుసరించాలి. దేవుని వాక్యం వింటున్నావు, ఎన్నో విధాలుగా వింటున్నారు దేవుని వాక్యాన్ని కదా. ఉదయం 4 గంటల నుంచి స్టార్ట్ చేస్తే వాక్యాలు వస్తూనే ఉంటాయి, లైవ్లో వస్తూనే ఉంటాయి, టీవీలో వస్తూనే ఉంటాయి, ఫోన్లో వస్తూనే ఉంటాయి. మందిరానికి వస్తే వాక్యం, గృహ కోడికలో వాక్యం, స్త్రీల కోడిక, యవనస్తుల కోడికలో వాక్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం వినడం కాదు ప్రభు ఆశించేది మీ దగ్గర నుండి. దేవుని వాక్యాన్ని విని ఆ ప్రకారం మీరు చేయాలి. దేవుని వాక్యం విని ఆ ప్రకారం చేయని వాడు బుద్ధిహీనుడు అని వాక్యం సెలవిస్తాం. దేవుని వాక్యం విని దాని చొప్పున చేయువాడు బుద్ధిమంతుడు, అతని ఇల్లు బండ మీద ఉంటుందని ప్రభు చెప్పాడు. హల్లెలూయా. మరి మీరు బండ మీద ఉన్న బుద్ధిమంతులా, ఇసుక మీద ఉన్న బుద్ధిహీనులా? రెండు కాదా? ఎవరు మీరు? చెప్పండి అమ్మా, నోరు దగ్గర చెప్పండి కాస్త. ఏమైనా తింటున్నారా? చాక్లెట్లు, బిస్కెట్లు ఏమన్నా? బట్టలు తీసేటప్పుడు అన్నీ కనబడతాయి, చాక్లెట్లు, బిస్కెట్, పొట్టు కనబడుతుంది. చెప్పండి, ఏమి, ఎక్కడ ఉన్నది మీ ఇల్లు? ఎక్కడ ఉంది అంటే మీ యొక్క స్థితి ఎక్కడ ఉంది? మీరు బండ మీద ఉన్నారా, ఇసుక మీద ఉన్నారా? ఏదైనా శోధన రాగానే కొట్టుకుపోతారా, లేదంటే నిలబడతారా?
ఎందుకు కొట్టుకోబోట్లేదు అంటే బండ మీద ఉన్నాం మేము. ఎట్లాగ బండ మీద ఉన్నాం అంటే క్రీస్తు అనే బండ మీద ఉన్నాం. ఎలాగ చెప్పగలం అంటే దేవుని వాక్యాన్ని మేము చెప్పినట్లుగా చేస్తున్నాం. నాయుడుపేటలో సగం బండ మీదనే ఉంటాయి ఇల్లులు. ఆ ఇల్లుల గురించి కాదు చెప్పేది. హల్లెలూయా. గుట్ట మీద బండ మీద ఉన్న ఇల్లుల గురించి కాదు చెప్పేది. దేవుని వాక్యం విని ఆ ప్రకారము చేయువాడు క్రీస్తు అనే బండ మీద తన జీవితాన్ని, తన కుటుంబాన్ని కట్టుకున్నవాడు అని ప్రభు చెప్తున్నాడు. హల్లెలూయా. మరి మీ కుటుంబం, నీ వ్యక్తిగత జీవితం ఎక్కడ ఉంది? బండ మీద ఉందా, ఇసుక మీద ఉందా? ఒకవేళ ఇసుక మీద ఉంటే జాగ్రత్త, కొట్టుకొని పోతావు. ఎక్కడనో పడిపోతావు, తుప్పల్లో పడిపోతావు. ఎక్కడికో ఏమంటారు, వెళ్ళరాని చోటుకి వెళ్ళిపోతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును గైకొనువారు, తీసుకునేవాళ్ళు లేదా చేసేవారు. అప్పుడప్పుడు చెప్తా ఉంటాను, దేవుని వాక్యం రాసుకోవడం తెలుసు మనకి, నెరవేర్చడం తెలుసా? దేవుని వాక్యం నీ జీవితంలో ఎన్ని వాక్యాలు నువ్వు నెరవేర్చగలుగుతున్నావు? రాసుకున్నావా ఎప్పుడైనా? గారు ఇది చెప్పిండు, గారు ఇది చెప్పిండు, గారు ఇది చెప్పిండు కాదు. అమ్మా నువ్వేం చేసినావు రాయి ఒకసారి. దేవుని వాక్యాన్ని అనుసరించు. నోట్స్ నిండుతుందా? పేపర్ నిండుతుందా కనీసం? హల్లెలూయా. దీర్ఘాయుష్ అనే వరం ఎవరికి సొంతమవుతుందో తెలుసా అమ్మా? దేవుని వాక్యమును విని ఆ వాక్యమును గైకొని అనుసరించే వారి జీవితాల్లో దీర్ఘాయుష్ని ప్రభువిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు ఆయన పని చేస్తున్నావు, ఆయన చెప్పినట్టుగా చేస్తున్నావు. నిన్ను కాపాడుకునే ఆ బాధ్యత ప్రభువుదే. కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, రోగం వచ్చినా, కరువు వచ్చినా, ఏదొచ్చినా, కరోనా వచ్చినా, ఏదొచ్చినా దేవుడు నిన్ను కాపాడుకునే బాధ్యత ఆయనదే. కారణం నీవు ఆయన వాక్యాన్ని నెరవేరుస్తున్నావు కాబట్టి. హల్లెలూయా. చెప్తాం గట్టిగా, హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, ప్రభు మీతో ఏదైనా చెప్పాడంటే దాన్ని చేయడానికి ప్రయత్నం చేయండి. ప్రభు ఏదైనా వాగ్దానం ఇచ్చాడంటే ఆ వాగ్దానం నెరవేర్చేదాకా నిన్ను వదిలిపెట్టడు ఆయన. తెలుసా మీకు ఈ విషయం? నిన్ను విడిచిపెట్టడు ఆయన. దేవుడు నీకు నిజంగా ఒక మాట చెబితే, నిజంగా ప్రభు వాగ్దానం నీతో ప్రభు చెప్పిన ఒక విషయం ఏదైనా ఉంది అంటే అది నెరవేరే లోపు నువ్వు మరణించవు, నువ్వు చావు. అట్లా మంచం మీద పెట్టైనా సరే దాన్ని నెరవేర్చుకుంటాడు ప్రభు. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు చెప్పేదంతా? హల్లెలూయా. ఉదాహరణకి యోసేపు గారికి ఒక చెప్పాడు ప్రభు, ఇదిగో అందరూ వచ్చి నీకు సాగిలు పడతారు బాబు అని చెప్పాడు ప్రభు దర్శనం ద్వారా, కళ ద్వారా. చెప్పినాక అది నెరవేరుట కొరకు ఎన్నో సంభవాలు జరిగినాయి అతని జీవితంలో. ఎప్పుడో చచ్చిపోవాల్సిన వ్యక్తి, ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోవాల్సిన వ్యక్తి, కానీ అన్ని దాటుకుంటూ 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 ఎక్కడి దాకా పోయిందంటే ఆ వాక్య నెరవేర్పు సుమారు 17 సంవత్సరాల తర్వాతకి నెరవేరేదాకా అతడు బ్రతికి ఉన్నాడు. అలాగ నెరవేర్చిన తరువాతకి అతడు చనిపోయాడు తప్ప ఆ వాక్యం, ఆ దర్శనం, ఆ కళ, దేవుడు నీతో చెప్పింది ఏదైనా సరే నీ జీవితంలో జరగకుండా నువ్వు మరణించవు. గుర్తుపెట్టుకో. హల్లెలూయా. అందుకని ప్రభు దగ్గర అడగండి ఒక మాట, ప్రభు ఒక మాట ఇవ్వు ప్రభు, నాకు ప్రభు ఒక వాగ్దానం ఇవ్వు, జీవితకాలం. గుర్తుపెట్టుకోండి, సంవత్సరం తీసుకునే వాగ్దానం గురించి నేను చెప్పట్లే. ప్రభు జీవితకాలంలో ఒక వాగ్దానం నీకు ఇస్తాడు, దాన్ని గుర్తుపట్టండి. దాని కొరకు నువ్వు భూమి మీద ఉన్నావని గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. ప్రభు జీవితకాలం నీ ద్వారా చేయించాలనుకున్న ఒక విషయం ఉంది. నీవు అనాలోచనతో రాలేదు భూమి మీదకి. దేవుడి యొక్క సంకల్పం ఏదో నీ జీవితంలో, దాన్ని గుర్తించండి, దాన్ని గుర్తుపట్టుకోండి చాలు. హల్లెలూయా. నువ్వు మరణించవు, నీవు ఏమంటారు, సమాధిలోనికి దిగవు ఆ వాక్యం నెరవేరే దాకా. హల్లెలూయా. చదువు గట్టిగా, హల్లెలూయా. హల్లెలూయా. ఒకటి, దీర్ఘాయువుకి కారణం ఏంటంటే ఆయన ఆజ్ఞలను గైకొనుటయే, అనగా ఆయనకు భయభక్తులు కలిగి ఉండుటయే దీర్ఘాయువునకు మూలం. దీర్ఘాయుష్ అనే వరం మనకు కావాలి. ఎందుకు కావాలి? మీ పిల్లలను పోషించాలి, మీ పిల్లలకు బుద్ధులు నేర్పించాలి. మా ఇంట్లో పెద్దవాళ్ళు లేరండి, చెప్పేవాళ్ళు లేరండి బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు. అవునా కాదమ్మా? అందరూ పసివాళ్ళే, అందరూ చిన్నవాళ్ళే, 40-30 సంవత్సరాల లోపు వాళ్ళే ఉన్నారు. పెద్దవాళ్ళు ఎవరు లేరండి చెప్పేవాళ్ళు. అందుకనే
చికాకులు, గొడవలు. అనుభవజ్ఞులు లేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పల్లెటూర్లకు పోతే ఇంటికి ఒకరిద్దరు ఉంటారు. ఎవరు? అబ్బా, నిజమేనా? మరి బస్తీకి వస్తే ఉంచరు. ఉంచుతారా? చెప్పండి అమ్మా. పల్లెటూరుకు పోతే వీళ్ళందరూ పట్టణంకి పోయి వాళ్ళ ఇంటికాడే ఉంటారు. వాళ్ళు ఇల్లుని చూసుకుంటా కావాలి ఉంటారు అనమాట. వాళ్ళు దీర్ఘంగా ఏమంటారు, చక్కగా ఉంటారు. మరి బస్తీకి వస్తే ఎక్కడ పోయింది ఆరోగ్యం, ఎక్కడ పోయింది ఆయుష్, ఎక్కడ పోయింది, ఇదంతా ఎక్కడ పోయిందంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు లోకాన్ని గురించి నేను చెప్పట్లేదు, కానీ సంఘంలో నీవు దీర్ఘాయుష్మంతుడు బగునట్లుగా ఏం చేయాలట? దేవుని ఆజ్ఞలను గైకొను, చెయ్యి. చెప్పడం ఎవరేం చెప్తారు? 100 చెప్పొచ్చు, 1000 చెప్పొచ్చు, 1,00,000 చెప్తాం మనం కదా. నోరు తెరిచి అజ్జయరా ఇజ్జయరా 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 అని చెప్తాం, కానీ చేసేవారిని ప్రభు దృష్టిస్తా ఉన్నాడు ఈరోజు. హల్లెలూయా. ఆయన వాక్యం నెరవేర్చు వారి కొరకు ఆయన చూస్తున్నాడు. దేవుని వాక్యం ఎవరైతే నెరవేరుస్తారో వారి యొద్ద ప్రభు నిలుస్తాడు. ఎందుకంటే దేవుని వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ వాక్య నెరవేర్పు నువ్వైతే ఒకవేళ దేవుడు నిన్ను దీర్ఘాయుష్మంతులుగా నిలబెడతాడు. హల్లెలూయా. నీకున్న కష్టం, నీకున్న ఆర్థిక ఇబ్బంది, నీకున్న అనారోగ్య పరిస్థితులు అన్నీ అందులో కొట్టుకొని పోతాయి. మేజర్ ఏమంటారమ్మా, చిన్న చిన్న మైనర్ ప్రాబ్లమ్స్ కాదు, మైనర్ ఆశీర్వాదాలు కాదు, మేజర్ ఆశీర్వాదాలు మీరు పొందుకోవాలి. హల్లెలూయా. చదువు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఉదాహరణకు ఒక రాజు ఉన్నాడు బైబిల్ గ్రంథంలో, హిజ్కియా ఆయన పేరు. ఏం పేరు? హిజ్కియా రాజు. ఆయనకు ఒక రోగం వచ్చింది, క్యాన్సర్ అనుకుందాం, ఎందుకంటే మరణకరమైన రోగం, రాచకుండు అనే పదం వాడాడు కాబట్టి మరణకరమైన పరిస్థితిలోనికి వచ్చాడు హిజ్కియా. మరణానికి సమీపించి ఉన్నాడు, దగ్గర పడ్డాడు. ఇక ప్రవక్త వచ్చి చెప్పాడు, ఇక నువ్వు చచ్చిపోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పి వెళ్ళిపోయాడు. లాస్ట్ కాల్, లాస్ట్ ప్రసంగం, లాస్ట్ ఆజ్ఞ, ఇల్లు చక్కబెట్టుకో. ఒక ప్రవక్త, ఒక దైవజనుడు వచ్చి చెప్పిన వెంటనే అతడు స్పందించాడు, అతడు చేశాడు. ఏం చేశాడు? ఒక గోడతోటి తిరిగి, గోడతోటి అంటే మళ్ళీ మీ ఇళ్ళలో గోడలు, మందిరాల్లో గోడలకి వెళ్ళి చూడమాక, ఈ గోడలు మిమ్మల్ని రక్షించవు. హల్లెలూయా. ఇవి కాదు మీరు తిరగాల్సిన చోటు. ఆ రోజు బైబిల్ వాక్యం ఏం చెప్తుందంటే, ఎటువైపు ఏ సైడ్ దేవుని ఆలయం ఉందో ఆ సైడ్ తిరిగి నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుని మందిర తట్టు తిరిగి నువ్వు చేసిన ప్రార్థన నేను ఆలకిస్తాను అని ప్రభువు చెప్పాడు. కాబట్టి ఆయన దేవుని మందిర తట్టు తిరిగాడు. అక్కడ గోడ వైపు అని రాసి పెట్టబడింది. గోడ వైపు ఆనుకొని ప్రార్థన చేశాడు, దేవుని మందిర తట్టు తిరిగి. దానియేలు కిటికీ తెరిచాడు, హిజ్కియా గోడ దగ్గర నిలబడ్డాడు. గుర్తుపెట్టుకోండి, కిటికీలు గోడలు కాదమ్మా మీరు చేయాల్సిన ప్రార్థన స్థలం. నీకంటూ ఒక ప్రత్యేకమైన ప్రార్థన స్థలం ఉంటే చాలు. హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా. ఆయన ఇక ప్రార్థన చేయడం ప్రారంభించి, మీకు అందరికి తెలుసు ఆ ప్రార్థన ఏమని చేశాడు? యథార్థ హృదయుడనై నేను నీ సన్నిధిలో ఎలాగ ప్రవర్తించానో నీవు కృపతో జ్ఞాపకం చేసుకో ప్రభువా అని ప్రార్థన చేసిండు. అందులో నేను చావకుండా బ్రతికించు ప్రభు అనలే, నాకు సంవత్సరాల ఆయుష్ని ప్రభు అని అడగలే. ఏమని అంటున్నాడు? యథార్థ హృదయముతో, సత్యముతో నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా ఎలాగా జరిగించానో కృపతో, న్యాయంతో కాదు, కృపతో జ్ఞాపకం చేసుకో ప్రభువా అని ప్రార్థన చేసిండు ఒక రాజు, హిజ్కియా రాజు. ఈ రాజు చేసిన ప్రార్థన ప్రభు విన్నాడండి. హల్లెలూయా. చెప్తాం గట్టిగా హల్లెలూయా. ఎవరు విన్నారమ్మా? ప్రభు విన్నాడు. నువ్వు చేసిన ప్రార్థన కూడా వింటాడు. కష్టకాలంలో, ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనికి వచ్చినప్పుడు ఒక్కసారి మోకరించి ఈ ప్రార్థన చేయగలుగుతావా? యథార్థ హృదయురాలనై అంటావా? నీ సన్నిధిలో, నీ మందిరములో నేను ఎలాగ నిన్ను సేవించానో నీకు తెలియదా ప్రభువా? నేను నీ సన్నిధిలో జరిగించిన విధానం, నేను జరిగించిన పనులు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నీ మందిరం కొరకు నేనేం చేశానో జ్ఞాపకం అనగలుగుతావా నువ్వు? అసలు నీ సేవ కొరకు నేనేం చేశానో జ్ఞాపకం చేసుకో అనగలుగుతారా? చెప్పరేంటండి? హల్లెలూయా.
నీ సేవ కొరకు, నీ సువార్త కొరకు, నీ పరిచర్య కొరకు, నీ యొక్క నామ ఘనత కొరకు నేనేం చేశానో ఒక్కసారి జ్ఞాపకం అసలు ఉంటే కదా ఏమన్నా జ్ఞాపకం చేసుకోవడానికి. హల్లెలూయా. ఉన్నాయంటారా ఏమన్నా? హిజ్కియాకు ఉంది, హిజ్కియా జీవితంలో ఉంది కాబట్టి ఆయన అంత ధైర్యంగా ప్రార్థన చేయగలుగుతున్నాడు. హల్లెలూయా. కన్నీటితో ప్రార్థన చేసిన హిజ్కియా. ఒక రాజుకే కన్నీరు అవసరమైందండి, మనకు అవసరం లేదా? అతడు కన్నీటితో ప్రార్థన చేసి తర్వాత యెషయా గారు మరలా తిరిగి వస్తాడు కదా, చదవండి. తిరిగి వచ్చినాక ఒక మాట అంటాడు. యెషయా గ్రంథం 38వ అధ్యాయమా, 5వ వాక్యం. 38వ అధ్యాయం, యెషయా గ్రంథం 38వ అధ్యాయం 5వ వాక్యం. నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పో, అతనితో ఇట్లను నీ సెలవిచ్చింది ఏమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని, నీ ప్రార్థన నీకు అంగీకరించాను, ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇస్తాను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ప్రభు మరలా తిరిగి పంపిస్తున్నాడు. ఇంకా ఆయన ఇంటికి పోలే యెషయా గారు, మరలా తిరిగి ఎన్నికి వచ్చిండు. నీవు కన్నీళ్లు విడిచిన నేను చూశాను, నీ ప్రార్థన నేను అంగీకరించాను. ఈ పదం చాలా ఇంపార్టెంట్. అక్కడక్కడ వాక్యాలు, గోడ కూడా ఉంది కదా, అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. నీవు కన్నీళ్లు విడిచుట నేను చూశాను, నీ ప్రార్థన. ముందు ప్రార్థన వస్తుందా, కన్నీరు వస్తుందా చెప్పండి? మీకు యథార్థంగా చెప్పండి. ముందు ప్రార్థన వస్తుందా, కన్నీరు వస్తుందా? చెప్పండి అమ్మా, వెనకాల ఉన్న వాళ్ళు చెప్పండి. కఠిన హృదయాలు మీ ఏమన్నా కన్నీరు రాకపోవడానికి? మంచి అందరి మృదువైన హృదయాలే కదా, కఠినలు ఎవరు లేరు కదా ఇక్కడ. కన్నీరు వస్తుందా ముందు, ప్రార్థన వస్తుందా? చెప్పాలి. ప్రార్థన వస్తుంది. ప్రార్థన పెరుగుతున్న కొద్దీ అప్పుడు కన్నీళ్ళ సంగతి చూద్దాం, అంతే కదా అక్క? కానీ ఇక్కడేమో రాసింది, నీ కన్నీళ్ళు నేను చూశాను. ఫస్ట్ ప్రభువు చూస్తున్నది ఏంటి? ఫస్ట్ నువ్వు చెప్పే మాటలు కాదురా బాబు, నువ్వు చెప్పే మాటలు కాదమ్మా, ఫస్ట్ నీ కన్నీళ్ళని ప్రభు చూస్తున్నాడు ఫస్ట్. హల్లెలూయా. అవి బయటకు వస్తున్నాయో లోపలనే కన్రెప్పలు ఆర్పి ఆపుకుంటున్నావు, మొత్తానికైతే అవైతే చూస్తున్నాడు ప్రభు. పురుషులైతే కన్నీళ్ళు బయటకు రానివ్వరు, మంచి బిగబడతారు. స్త్రీలకైతే అనగానే కన్నీళ్ళు వస్తూనే ఉంటాయి. ఒట్టిగానే ఏం కొట్టకముందే, మళ్ళీ కొట్టకుండా కన్నీళ్ళు వచ్చేస్తాయి. ఇక కన్నీళ్ళు చూసినాక కొట్టబుద్ధి కాదు, అంతే కదమ్మా? హల్లెలూయా. చూద్దాం. హల్లెలూయా. అదేసిన ఒక ఆయన ఉన్నాడు, బాగా కొట్టబుద్ధి అయి కొడదానికి పోయినప్పుడు ఆయన నవ్వుతాడు, కిలకిల నవ్వుతాడు. ఇక కొట్టబుద్ధి అయిద్దా? నవ్వుతా ఉంటే కొట్టబుద్ధి అయిద్దా? కొట్టబుద్ధి కాదు. స్త్రీలు ఏడుస్తూ ఉంటే కొట్టబుద్ధి అయిద్దా? కొట్టబుద్ధి. గుర్తుపెట్టుకోండి అన్న, మీరు నవ్వాలా, అక్కలు మీరు ఎవరు మిమ్మల్ని దెబ్బలు కొట్టరు. హల్లెలూయా. చూద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. హిజ్కియా కన్నీళ్లను ప్రభు చూశాడు, నీ ప్రార్థనని అంగీకరించు. ఒకవేళ కన్నీళ్ళు లేకపోతే పరిస్థితి ఏంటో? ఒకవేళ హిజ్కియా జీవితంలో ఆ రోజు కన్నీటి ప్రార్థన లేకపోతే పరిస్థితి ఏంటో? యెషయా అటు నుంచి అటే పోయేవాడు, ఒక బాక్స్ పట్టుకొని వచ్చేటోడు ఎన్నికి వచ్చేటప్పుడు. అది కాదు జరిగింది, ఆ కథ మారిపోయింది. హల్లెలూయా. ఈ మధ్య బాగా పాడుతున్నారు ఈ పాట. ఏ పాట? ఏమైనా పాడండి ఒకసారి. ఏమైనా చేయగలం. కథ మొత్తం మార్చేస్తుంది. హల్లెలూయా. చాలు మీరు బాగానే పాడతారు. కథ మొత్తం మారిపోయింది నీ కన్నీటితోటి. హల్లెలూయా. హల్లెలూయా. హిజ్కియా మరణించవలసిన రోజే అతనికి ఒక వరం వచ్చింది. ఏంటా వరం అంటే, నీ కన్నీళ్ళు నేను చూశాను, నీ ప్రార్థన నాకు అంగీకరించాను. ఎందుకంటే అతడు చేసిన ప్రార్థన, అతని కన్నీరు, అతడి భక్తి, ఇవన్నీ కూడా దేవుని వాక్యమును గైకొన్నాడు కాబట్టి అతనికి దీర్ఘాయుష్యుని ప్రభు వాగ్దానం. ఇంకా 15 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? ఇంకా 15 సంవత్సరాల ఆయుష్నికి ఇస్తానన్నాడు. పొందుకున్నాడు దేవుని ఆశీర్వాదం, దేవుడిచ్చినటువంటి వరం
హిజ్కియాకు వచ్చిన ఆ 15 సంవత్సరాలు ఏం చేశాడంటే న్యాయంగా యథార్థంగా మరలా దేవుని సేవ చేసింది. అష్షూరీయుల దండు ఆ దేశంలోనికి రాకుండా తన ప్రార్థన సహాయంతో దేవదూత వెళ్ళి అష్షూరీయులను హతమార్చినట్లుగా మనం చూస్తాం. ప్రార్థనతోటే జయించాడు యుద్ధాన్ని హిజ్కియా. ఈరోజు మన జీవితంలో వస్తున్న ఆ కలవరాలు ఎక్కడికి తీసుకుని వెళ్తున్నాయి? కొన్ని వార్తలు వింటుంటే భయం వేస్తూ ఉంది. చిన్నపిల్లలు, మన యూత్ మీటింగ్లో కూడా చెప్పాను ఈ వాక్యాన్ని, దీర్ఘాయుష్మంతులుగా రావాలి మీరు. యూత్ పిల్లలు వస్తున్నారా? యూత్ పిల్లలు పంపిస్తున్నారా? ఆ పార్కుకు పో, ఈ ట్యాంక్ బండ్కి పో, అక్కడికి పో, ఇక్కడ ఎక్స్కర్షన్ పో, శ్రీశైలం పో అని పంపిస్తున్నారు. యవనస్తుల కొడుకున్నప్పుడు దేవుని మందిరానికి మీ యవనస్తులైన పిల్లల్ని పంపిస్తున్నారా? స్మార్ట్ ఫోన్ కొనిచ్చి వాడికి ఇస్తే వాడు ఎట్లా చంపాలా, ఎట్లా దొంగతనం చేయాలా అని చూసి నిన్నగాక మొన్ననే చూస్తున్నాం న్యూస్లో, చంపేసిండు 10 ఏళ్ల పాపను క్రికెట్ బ్యాట్ కోసం. క్రికెట్ బ్యాట్ దొంగతనం చేసి వస్తుంటేనట ఆ అమ్మాయి చూసిందట. ఆ అమ్మాయి ఎక్కడ వాళ్ళ అమ్మకి చెప్తుందనని అక్కడే కత్తుంట తీసి 20 సార్లు పొడిచి చంపాడట. ఎక్కడి నుంచి పోతుంది, ఎక్కడికి పోతుంది ఈ పిల్లల యొక్క మనస్తత్వాలంటే? నీ పిల్లలు దేవుని సన్నిధిలో ఎదిగితే తప్ప, దేవుని మందిరంలో పరిచర్య చేస్తే తప్ప, దేవుని సన్నిధిలో దేవుని వాక్యానుసారమైన ప్రవర్తన కలిగితే తప్ప వారి జీవితంలో ఆశీర్వాదాన్ని మీరు చూడలేరని గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. చదువు ఉండాలి, జ్ఞానం ఉండాలి, కానీ దైవిక జ్ఞానం కూడా ఉండాలి మీ పిల్లలకి. అందుకనే మీ పిల్లలైన వారిని సండే స్కూల్కి పంపించట్లే, యూత్ మీటింగ్కి పంపించట్లే. వాళ్ళు మాత్రం మంచి స్థితిలోనికి రావాలి, మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. మంచిగా జీవించాలంటే ఎలా? గుర్తుంచుకోండి, జ్ఞానం కలిగి ప్రవర్తించండి. మీ పిల్లలను సండే స్కూల్ పంపించండి. మీ యవనస్తులైన వారిని యవనస్తుల కూడికకు పంపించండి. మీ బాధ్యత ఇది. హల్లెలూయా. చదువు గట్టిగా హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఎదిగాడు హిజ్కియా, దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడ్డాడు, దేశానికే ప్రయోజనకరంగా మార్చబడ్డాడు. మరి మీ పిల్లల సంగతి ఏంటి? వాళ్ళు దీర్ఘాయుష్ అనే వరం పొందుకోకూడదా? వాళ్ళు ఆశీర్వదించబడిన జనాంగంగా మారకూడదా? ఇంకొక వ్యక్తి తెలుసు మనకి, భక్తుడు ఏలియా గారు. ఏలియా గారికి కూడా ఒక ప్రాబ్లం వచ్చింది. అతడికి హిజ్కియాకి మరణకరమైన పరిస్థితి వచ్చింది, కానీ ఏలియా గారికి ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. ఏంటి ఆ ప్రాబ్లం అంటే, ఒక రాణి గారు వచ్చి, యెజబెల్ అనే ఒక రాణి వచ్చి భయపెట్టింది. నిన్ను చంపేస్తా. ఏమన్నది? నిన్ను చంపేస్తా రేపటికల్లా అన్నది. ఒకటే ఒక మాట, ఒక వార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టింది అంతే. చంపలే, సైనికులు పంపేలే, ఏం చేయలేదు ఆవిడ. ఒకే ఒక మాట ఉన్నది, నిన్ను చంపేస్తాను. ఆయనకి ఎక్కడలేని భయం వేసింది ఆ మాట. అమ్మో నేను చచ్చిపోతానని ఎక్కడికో అడవిలోకి పోయి ఒక బాదం చెట్టు కింద కూర్చొనిగా మరణాపేక్ష కలిగిన వాడై ప్రార్థన చేస్తుండే. ఏ ప్రార్థన చేస్తాడు? నన్ను తీసుకోబో అంటూ, ఇక చాలు, నన్ను కొనిపో, నన్ను తీసుకోబో అని ప్రార్థన చేస్తాను. భలే ప్రార్థన కదా ఈ ప్రార్థన. హల్లెలూయా. మీరు ఎప్పుడైనా చేస్తారమ్మా? ప్రభా ఇక తీసుకోబో నాయన. హల్లెలూయా. ఎప్పుడు చేయనట్టే ఉన్నారా మీరు? ఒకరోజు ఒక ఆవిడ వచ్చి ప్రార్థన చేయించుకుంటుంది ఇక్కడ అయ్యగారితో. ఏం చేయాలమ్మా అంటే, అయ్యగారు నేను చచ్చిపోయేటట్టు ప్రార్థన చేయండి అయ్యగారు. ఏం చేయాలంట? ఇక్కడే కూర్చుంది ఆ తల్లి కూడా. హల్లెలూయా. ఎట్లా ఏం చేయాలంటే ప్రార్థన? నేను చచ్చిపోయేటట్లుగా ప్రార్థన చేయాలన్నా? అట్లాగా చేయొచ్చా? చెప్పరేందమ్మా? చేయొద్దు. చేస్తే ఏమో ప్రాబ్లం అవుతుంది మాకే. తర్వాత ఎవరు చేసారో ప్రార్థన అని మాకాడికి వస్తారు మరలా. చేయొద్దు. అలాగ మేము చేయొద్దు, మీరు చేయొద్దు. కానీ ఈయన గారు చేశారు. బైబిల్లో ఏలియా గారు మరణాపేక్ష కలిగిన వాడు, నన్ను తీసుకోపో, నన్ను కొనిపో, నేను గొప్పనేం కాదు అని ప్రార్థన చేశాడు. నిజంగా తన ప్రజల మాట ఆయన వినకుండా ఉంటాడా? చెప్పండి. చెప్పరేందండి? వినకుండా ఉంటాడా? వింటాడు. తీసుకోబో అన్నాడు, తీసుకుపోతా అన్నాడు. దేవుడు కూడా తీసుకుపోయిండు కూడా. అతడు చేయవలసింది ఎన్నో ఉన్నాయి, కానీ అతడి ఆశ ఏంటంటే, నేను పోవాలి, నేను ఉండను, నన్ను తీసుకోబో. ఆయన ద్వారా సుమారు 7 ప్రాముఖ్యమైన అద్భుతాలు అనుకుంటానుగా, ఇంకా ఎక్కువనే ఉన్నాయి, కానీ ప్రాముఖ్యమైనవి 7 అద్భుతాలు జరిగాయి.
తర్వాత ఎలీషా గారి ద్వారా ఇంకా ఎక్కువ జరిగాయి అద్భుతాలు, 200 జరిగినాయని వింటాం కదా. అయితే అతనున్న కొద్ది కాలంలోనే మహా అద్భుత కార్యాలు చేశాడు. ప్రభువు చేశాడు, ఆయన కాదు. ఏలియా గారి ద్వారా, ఏలియా గారి ప్రెజెన్స్లో ఏలియా గారిని ముందు పెట్టి ప్రభువు చేశాడు ఈ కార్యాలు. ఇంకా ఎక్కువ కార్యాలు చేయాలని ఆశ ఉందేమో ప్రభువుకి, కానీ ఈ ప్రార్థన ఆటంకమైపోయింది. ఇప్పుడు ఒక్కోసారి మీ ప్రార్థనలే, మీ మాటలే చిక్కు పెట్టేస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఇతడి ప్రార్థన నన్ను తీసుకోబో. ప్రభు తర్వాత ఒకే ఒక్క విషయం చెప్పాడు ఏలియా గారితో, ఇదిగో ఏలియా, నువ్వు భోజనం చేయని భోజనం పెట్టి చిన్నగా, నువ్వు లేచి షాపాత్ కుమారుడైన ఎలీషా దగ్గరికి వెళ్ళి అతనికి అభిషేకం చెయ్యి అని చెప్పాడు. అంతే, ఇంకేం చెప్పలే. ఒకే ఒక్క వర్క్, ఒకే ఒక్క పని ఇచ్చాడు. ఎందుకు నువ్వు తీసుకోబో అని ప్రార్థన చేసినావు కాబట్టి నేను నిన్ను తీసుకోబోతా. మరి ఇంకొక ప్రవక్త కావాలి నాకు, కాబట్టి ఎలీషా గారు కావాలి అని ఎలీషా ప్రవక్తని అభిషేకించుకున్న తర్వాతకి తీసుకొని పోయింది ఏనండి. అర్థమవుతుందో చెప్పేది మీకు? హల్లెలూయా, హల్లెలూయా. ఇట్లాంటి చేయమాకండి. ఎలాంటి చేయాలి? చేస్తే ఆయుష్ నిమ్మని వరం అడగగా, ఇట్లాంటి ప్రార్థన చేయండి. అంటే ఆయుష్ని అడగండి, ఆరోగ్యాన్ని అడగ, అన్నిటిని అడగండి, కానీ మరణాన్ని అడగమాకండి. కీడును గురించి శోధింపబడకూడదని బైబిల్ సెలవిస్తుంది. కీడును గురించి అడగొద్దు మీరు. ఒకే పాత నిబంధనలో హిజ్కియా రాజు గారేమో ఆయుష్ను పొందుకున్నాడు. ఏలియా ప్రవక్త అయి ఉండి కూడా తన ఆయుష్ను పొందుకోలేక తగ్గించుకున్నాడు. ఆయుష్ని పెంచుకుంటున్నారా, తగ్గించుకుంటున్నారా? ఏం చేస్తున్నారు? మీ మాటలతో, మీ ప్రార్థనలతో, మీ ప్రవర్తనతో. హల్లెలూయా. నా జనులు జ్ఞానము లేకయే నశించుచున్నారు అనే వాక్యం ఉంది. ఏం లేక? జ్ఞానం లేదండి. జ్ఞానం లేకనే నశిస్తున్నారు. ఏమి తినాలో, ఏమి త్రాగాలో తెలియదు, ఎలాగ ప్రవర్తించాలో తెలియదు, ఎలాగ ఉండాలో తెలియదు. అందుకనే జ్ఞానము లేక నశిస్తున్నారు నా జనులు. వేరే అన్యజనుల గురించి కాదు చెప్పేది ప్రభు. నా జనులు జ్ఞానము లేక. ఎదుటి వ్యక్తి మరణించాలి అని కోరుకుంటే, ఎదుటి వ్యక్తి నాశనం అయిపోవాలని కోరుకుంటేనట, నువ్వు గ్లాసుడు విషం దాగి అవతల వ్యక్తి చావాలి అని చూస్తున్నాడుతో సమానమట. అర్థమవుతుందా? గ్లాసుడు విషం నువ్వు దాగి అవతలోడు చావాలని చూస్తున్నావు. అది ఎట్లా సాధ్యమవుతుంది? ఎదుటి వ్యక్తి నాశనాన్ని నువ్వు కోరుకుంటున్నావంటే, నువ్వు తాగుతున్న విషయాన్ని వాడు చావాలని చూస్తున్నావు. వాడు చావడు, నువ్వే చేస్తావు ముందు. ఏలియా తన మరణాన్ని కోరుకుంటున్నాడు. తన మరణానికి అపేక్ష కలిగి ప్రార్థన చేస్తున్నాడు. నీ ద్వారా ప్రభు చేయవలసిన కార్యాలు ఏవో అవి గుర్తుంచుకో ఫస్ట్. నీ ద్వారా ప్రభు ఏమి చేయగలడో, నీ కుటుంబంలో, నీ కులంలో, నీ ప్రాంతంలో, నీ ప్రదేశాల్లో, నీ గ్రామంలో నిన్నెందుకు ప్రభు ఉంచాడో, నీ ద్వారా ఆయన కార్యం ఏమి చేయదలిచాడో ప్రభు పాదాలు పట్టుకొని అడిగితే చెబుతాడు ఆయన. ఆ పని మీద ఉండు నువ్వు. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో సమస్య వచ్చింది కదా అని మరణాపేక్ష కలిగి ప్రార్థన చేస్తే నిజంగానే పట్టుకొని పోతాడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకే గ్రంథంలో, ఒకే పాత నిబంధనలో ఒక ఆయన దీర్ఘాయుష్ పొందుకున్నవాడు హిజ్కియా. తన ఆయుష్ను పోగొట్టుకొని చనిపోకుండానే, అంటే దేవుడి చిత్తం చూడండి ఎలాగ ఉందో, అతన్ని చంపి లేదా మరణింపజేసి తీసుకొని పోవాలని కూడా ప్రభువుకు అనిపించలేదు. అట్లనే పట్టుకొని పోయిండు. తీసుకోబో అన్నాడు, తీసుకుపోయాడు అంతే. హల్లెలూయా. చదవండి, హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నది ఉన్నట్టుగా వింటాడు ప్రభు. జాగ్రత్త, మీరు ఎట్లాగంటే అట్లాగనే. ఇంకొకటి కలుపుకోడు ఆయన. మనం కలుపుకుంటాం కదా, మనం ఏదేదో కలుపుకుంటూ పోతాం మనుషుల మాటలకి, కానీ దేవుడు మన మాటలకి ఏది కలపడు. ఉన్నది ఉన్నట్లుగానే తీసుకుంటాడు ఆయన. మీ ప్రార్థన జాగ్రత్త. హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మరొక మాట చదివి నేను ముగిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం.
ఆ, వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది 6:3 నమ్మ చదివేది. ఓకే, 2:3 కలిసినాయి కదా, 2 నుంచి చదవండి. నీకు మేలు కలుగునట్లుగా నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు. కొత్త నిబంధనలకు వచ్చినాం మనం ఇప్పుడు. ఏ నిబంధనలకు వచ్చినాం? కొత్త నిబంధనలకు వచ్చినా పాత నిబంధనల మాట ఇది కూడా. వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది, అంటే వాగ్దానం ఉంది, ఆజ్ఞ ఉంది. ఏంటి వాగ్దానం? దీర్ఘాయుష్. ఆజ్ఞ ఏంటి? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. ఇవి రెండు మిక్స్ అయి ఉన్న వాక్యం ఇగో ఇది. ఇట్లాంటి చాలా తక్కువగా అనిపిస్తాయి వాక్యాలు మనకి. అందులోనే ఆజ్ఞ, అందులోనే ఆశీర్వాదం, అందులోనే వాగ్దానం. యవనస్తులారా, పిల్లలారా అని ప్రారంభించాడు కదా 6వ అధ్యాయం 1వ వాక్యంలో. పిల్లలారా, మీరు దీర్ఘాయుష్మంతులుగా ఉండాలంటే మీరు ఏం నేర్చుకోవాలి తెలిసిన? మీ తల్లిదండ్రులకు లోబడి ఉండండి, మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, మీ తల్లిదండ్రులను సన్మానించండి. ఈ పదాలు వాడుతూ ఉంటాడు ప్రభు. విధేయులుగా ఉండాలి, సన్మానించాలి. మాకు తల్లిదండ్రులు లేరండి అని మీరు అనుకోవచ్చు. మీ ఇంట్లో అత్తమామలు ఉన్నారు కదా, చాలు వాళ్ళు. హల్లెలూయా, చదవండి హల్లెలూయా. అందరికీ తల్లిదండ్రులు ఉండకపోవచ్చు, మీ భర్తకు తల్లిదండ్రులు ఉండొచ్చు కదా. నీ ఇంట్లో పెద్దలు ఉన్నారు కదా, అంటే అమ్మ నాన్నే సన్మానించు, మిగతా వాళ్ళందరినీ కొట్టమని ఉంది అక్కడ? లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులను సన్మానించేవాడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. తన తల్లిని తన తండ్రిని దూషించేవాడు కారు చీకట్లో వాడి దీపమట ఆరిపోతుందట. ఎంత కఠినమైన మాటలు కదా ఇవి. తల్లిదండ్రులను సన్మానించే స్థితిలో నువ్వు ఉన్నావా? నిన్ను చూసి నీ పిల్లలు నేర్చుకుంటారు అదే విషయాన్ని. అర్థమవుతుందమ్మా? నిన్ను చూసి నీ పిల్లలు నేర్చుకోవాలి. ఒకరోజు విన్నాను నేను, ఒకడు వాళ్ళ అమ్మ ఒక మట్టి పాత్రలో దేంట్లోనో అన్నం పెట్టి ఇచ్చేదట వాళ్ళ అత్తమామకి. వాళ్ళ అత్తమామకి ఎందులో పెట్టేది? మట్టి పాత్రలో. వీళ్ళేమో మంచి మంచి ప్లేట్స్లో మంచి మంచి వేసుకొని తినేవాళ్ళు. వాళ్ళకేమో మట్టి పాత్రలు అన్నం పెట్టి ఇచ్చేదట. ఏమంటారు, కుండ మీద మూత ఉంటుంది చూసారా, దాన్ని ఏమంటారమ్మా? మూతే అంటారా? ఏమంటారమ్మా? మట్టి మూతని చిప్ప. బాగా వచ్చి మీకు తెలుగు. హల్లెలూయా. దాన్ని మొత్తానికి ఏదో అంటారు, తర్వాతకి ఆ మూత మీద అంటే ఆ మూతలో పెట్టి ఇచ్చే అలవాటట తల్లికి. ఒకరోజు ఎంత చూసినా దొరకట్లేదటండి ఈ మూత. అన్నం పెట్టిద్దామంటే ఎక్కడ పోయింది వాళ్ళని తిడుతున్నాడు వాళ్ళ అత్తమామని. ఏంటి ఎక్కడ పోయింది అది నేను తిడతా ఉంటే ఆ కొడుకు వచ్చి, అమ్మ నేనే దాచిపెట్టిన అమ్మ అని చెప్పినట్టు. వాడు ఎందుకురా దాచిపెట్టినావు అంటే, నేను పెద్ద అయినాక మరి నీకు ఇందులో పెట్టాలి కానీ అన్నావు, అందుకనే అప్పటిదాకా ఉంటుందో ఇది, అందుకని దాచిపెట్టిన. నేర్చుకుంటున్నారు మీ పిల్లలు మిమ్మల్ని చూసి. హల్లెలూయా. చెప్తాం గట్టిగా హల్లెలూయా. నేను చెప్పింది నిజం అబద్ధమమ్మా? నిజమే. నువ్వేది చేస్తావు నీకు అదే చేయబడుతుంది. ముందు ఏం జరిగిందో తర్వాత అదే జరుగుతుంది. ఇదే బైబిల్ చెప్పే విషయం. అప్పుడు ఏం జరిగిందో ఇప్పుడు అదే జరుగుతుంది. నీ తల్లిదండ్రులను సన్మానించు, నీవు నీ పిల్లల చేత సన్మానించబడతావు. హల్లెలూయా. చెప్తాం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్కసారి పోరాటాలు చికాకులు ఇక్కడే కదా కుటుంబాల్లో జరిగేవి. ఒక కుటుంబంలో మొన్న విన్నాను, భార్య భర్తల మధ్య. ఏమన్నాడు ఆయన? ఎక్కువ ఏమంటారు, ఎగతాళిగా మాట్లాడతారు కదా, ఎగతాళిగా. 2 కోతులు వస్తున్నాయట వాళ్ళ ఇంట్లోకి. 2 కోతులు అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే ఈయన అన్నాడట భార్యతోటి, ఇదిగా మీ బంధువులు వస్తారు. ఎవరు వస్తారంట? మీ బంధువులు వస్తారంటే ఆమె హడావుడిగా తలుపు దగ్గరికి తలుపు తీయగానే ఏం కనబడ్డాయి? 2 కోతులు కనబడ్డాయి. వెంటనే ఆమె నోరు తెరిచి, అత్తయ్య మావయ్య ఎప్పుడొచ్చారు అని అన్నారు. ఎవరట? ఎవరు వీళ్ళ బంధువులు? అర్థమవుతుందా మీకు చెప్పేది? ఆయన ఏమన్నాడు? నీ బంధువులు వస్తున్నారు ఎదురుపో అంటే పరుగున వచ్చి తలుపు తీసి, ఓ అత్తయ్య మావయ్య బాగున్నారా అనుకుంటూ వస్తుందట.
హల్లెలూయా. కొంతమందికి వెలిగింది, కొంతమందికి ఎరగలేదు. హల్లెలూయా. నువ్వు ఎంతగా దూషిస్తావో మీ అత్త మామల్ని, మీ తల్లిదండ్రులు కూడా అట్లాగనే దూషిస్తారు, మీ స్పౌస్. హల్లెలూయా. నీ కట్టుకున్న భార్య అయినా, నీ కట్టుకున్న భర్త అయినా గుర్తుంచుకోండి, నువ్వు ఎలాగ చూస్తావో వారు కూడా అలాగనే చూస్తారు. నీ బంధువులు అంటే వాళ్ళ బంధువులే కదా, వీళ్ళు కూడా అత్తమామ కూడా బంధువులే కదా. ఆయనకి ఎక్కలేని కోపం వచ్చిందట ఆ మాట. మా అమ్మని పట్టుకొని, మా నాన్నను పట్టుకొని కోతులు అంటావా, మరి నా బంధువులు పట్టుకుని కోతులు అంటావా? ఇద్దరిది చెల్లైపోయింది కదండి. హల్లెలూయా చెప్దా. హల్లెలూయా. హల్లెలూయా. సన్మానించడం నేర్చుకోండి, ఎగతాళి చేయడం కాదు. నువ్వు సన్మానించడం నేర్చుకుంటే నీకు కూడా సన్మానం తిరిగి వస్తుంది. నువ్వు ఎగతాళి చేయడం నేర్చుకుంటే, వాళ్ళు మనకంటే ఎక్కువనే చదువుకున్నారు, వాళ్ళు కూడా ఎగతాళి చేయడం నేర్పిస్తారు. కుటుంబాల్లో ఆశీర్వాదం ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, ఆయుష్ ఉండాలి, దీర్ఘాయుష్ ఉండాలి. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ దీర్ఘాయుష్మంతులుగా ఉండాలని ఆశ ఉంటే నీ పిల్లలు, నీ పిల్లల పిల్లలు దీర్ఘాయుష్మంతులుగా జీవించాలి. ఈ లోకంలో మాత్రమే కాదు, పరలోకంలో నిత్యము జీవించాలంటే ఈ మాటలు వెంబడించాలి, ఈ మాటలు గైకొనాలి. దేవుని వాక్యం నిరంతరము నిలిచేది. హల్లెలూయా. చూడండి, యెషయా గ్రంథంలో 53వ అధ్యాయం 10వ వాక్యం చదవండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం. త్వరగా చూడండి, చాలా విషయాలు ఉన్నాయి అందులో. అతడిని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. చేయగా అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశం సభలు. చాలండి. చూడండి, ఇక్కడ అతడు అంటే ఎవరంటే ఇక్కడ యేసు ప్రభుని గురించి మాట్లాడుతున్నా. అతడిని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తను తానే, ఎవరు? యేసు ప్రభు తనను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేసుకున్నాడు. అతని సంతానం చూసింది, యూదులు చూశారు. అతడు దీర్ఘాయుష్మంతుడగును. చూడండి తర్వాత వచనం, ఈ 2 వాక్యాలు అటు ఇటు చదివితే, యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమవుతుంది. ఎవరి వలన యెహోవా ఉద్దేశం సఫలమవుతుందో అతడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడని గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. నీ ద్వారా ఒకవేళ, అక్కడ యేసు ప్రభుని గురించే రాస్తుంది, అతడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడనే ఉంది. ఎక్కడ దీర్ఘాయుష్మంతుడు అయ్యాడు ప్రభు చెప్పండి? భూమి మీదనా? ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఏముంది? భూమి మీద నువ్వు దీర్ఘాయుష్మంతుడగునట్లు అని రాస్తుంది. కానీ ఇక్కడ అలాగ ఉందా? యేసు ప్రభుని గురించి అతడు దీర్ఘాయుష్మంతుడిగా భూమి మీద జీవించాడా ఇప్పటి వరకు? కాదు. ఆయన దీర్ఘాయుష్మంతుడు ఎక్కడ? పరలోకంలో. హల్లెలూయా. ఇప్పటికీ జీవిస్తూనే ఉన్నాడు సదాకాలం. నేను మీతో ఉన్నానని చెప్పిన ప్రభు ఆయన దీర్ఘాయుష్మంతుడు. అతడు దీర్ఘాయుష్మంతుడగును. ఎందుకంటే యెహోవా ఉద్దేశం అతని వలన. ఇప్పుడు ఫస్ట్ చదివాం ఒక వాక్యం, నా వలన నీకు దీర్ఘాయుకుడు. ఇక్కడ ఏమంటున్నాడు? అతడి వలన దేవుడి ఉద్దేశం సఫలం. ఎవరి వలన? హల్లెలూయా. చెప్తాం గట్టిగా, హల్లెలూయా. ఒకవేళ నీ వలన అవుతుందా ప్రభు ఉద్దేశం సఫలం చేసే వ్యక్తివైనా నువ్వు ఖరాబు చేస్తున్నావా? దేవుని ఉద్దేశాలు నెరవేరుస్తున్నావా? దేవుని ఉద్దేశాలు పడేస్తున్నావా, తొక్కుతున్నావా? దేవుని ఉద్దేశం నెరవేర్చే వ్యక్తివైనా నువ్వు అసలు? ప్రభు హృదయంలో ఉన్న గెస్సింగ్ అంటారు కదా, ఉద్దేశం ఊహిస్తున్నాడు. ఆయన ఇలాగ చేయాలనుకుంటున్నాడు, అలాగ చేయాలి అన్న ఉద్దేశం నీకుందా? దావీదుని గురించి ప్రభు అంటాడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చేవాడు. హల్లెలూయా. తెలుసుకునేవాడు కాదమ్మా, నా ఉద్దేశములన్నీ నెరవేర్చేవాడు, నా హృదయానుసారుడు, నా చిత్తాన్ని అనుసరించి నడిచేవాడని ప్రభువు చెప్పాడు. దేవుని ఉద్దేశం నువ్వు నెరవేర్చాలి. హల్లెలూయా. దేవుడి ఉద్దేశం నీ ద్వారా సఫలమైతే ఆయన వలన నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు, ఈ భూమి మీద పరలోకం. ప్రభువా నిన్ను వెంబడిస్తున్నావు, మాకేమిస్తావు ప్రభువా అని అడిగాడు పేతురు గారు కదా ఒకరోజు.
అడిగి ప్రభు అన్నాడు, ఈ భూమి మీద నువ్వు ఏదైతే కోల్పోతావో దానికి 100 రెట్లు ఇస్తాను నేను నీకు. ఎన్ని రెట్లమ్మా? 100 రెట్లు ఇచ్చి అలాగనే వదిలిపెట్టను, మరలా పరలోకంలో నిత్య జీవం ఇస్తాడు. ఇవి 2 ఇస్తాడు ప్రభు. ఇక్కడ ఇస్తాడు, చెప్పండి అమ్మా. ఇక్కడ నిన్నేమో వదిలిపెట్టాడు, అంటరాని వాడిగా వదిలిపెట్టాను నిన్ను దరిద్రులాలిగా వదిలిపెట్టడు ఆయన. ఇక్కడ ఇస్తాడు, అక్కడ ఇస్తాడు. హల్లెలూయా. ఇక్కడ దీర్ఘాయుష్షు అనే వరం ఇస్తాడు, అక్కడ నిత్య జీవం అనే వరం ఇస్తాడు. అది నా వలననే అని ప్రభువు చెప్పాడు. ఇంకొకరి వలన అసాధ్యం. ఈ దీర్ఘాయుష్ అనే వరం మీరు పొందుకోవాలి. ఈ భూమి మీద ఒక వ్యక్తి వచ్చి దగ్గుతూ వచ్చి, అమ్మా నా కొరకు ప్రార్థన చేయంటే నువ్వు కూడా దగ్గుతా ప్రార్థన చేస్తే ఎట్లా? హల్లెలూయా. ఆడొచ్చిండు, బాధతో వచ్చిండు. ఆ బాధలోనే నువ్వు కూడా ఉండి చేస్తే అసలు అవతలున్నోడికి విశ్వాసం వస్తుందా? ఫస్ట్ వస్తుందమ్మా? రాదు కదా. ఎవరికో ఒకరికి ఆ వరం ఉంటుందేమో. కానీ ఇప్పుడు అబ్రహాం గారి దగ్గర పోతే ఆయనకు పిల్లలు లేరు. ఆ ఊర్లో ఉన్న వాళ్ళకి పిల్లలు కలగాలని ప్రార్థన చేసినట. ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ పిల్లలు అయ్యారు, మరి ఈయనకి పిల్లలు లేరు. ఉండొచ్చు అలాగా. హల్లెలూయా. మీకేదో ప్రాబ్లం ఉంది కాబట్టి నువ్వు ప్రార్థన చేస్తే వినడు ప్రభు అని చెప్పట్లే. నీవు ఆశీర్వదించబడితే వాళ్ళకి విశ్వాసం వస్తుంది. హల్లెలూయా. నీవు ఉన్నత స్థితిలో ఉంటే నీతో పాటు ఉన్నవారు నీ వెలుగులో నిన్ను పట్టుకొని, బైబిల్లో ఉంది కదా, ఒక యూదుని చెంగు పట్టుకున్నట్ట 10 మంది అన్యజనులు దేవుని మందిరానికి మీతో పాటు వస్తారట. ఎప్పుడు? దేవుడు నీకు తోడుగా ఉన్నాడన్న సంగతి వారికి వినబడితే. హల్లెలూయా. దేవుడు మీకు తోడుగా ఉంటే మీరు ఆశీర్వదించబడతారు కదా. దేవుడు మీకు తోడుగా ఉంటే మీరు ఇక్కడ దీర్ఘాయుష్తో అన్ని రకాల ఆశీర్వాదాలతో తులతూగుతారు కదా. దాన్ని చూసి కదా ప్రజలు నిన్ను వెంబడించి రావాల్సింది మందిరానికి. నీకున్న రోగాలను బట్టి కాదు, నీకున్న ఆశీర్వాదాన్ని బట్టి ప్రజలు నడిపించబడతారు. హల్లెలూయా. కడిద్దా హల్లెలూయా. ప్రభు చెప్తున్నాడు, నా వలన నీకు దీర్ఘాయు. అది పొందుకునే మార్గం ప్రభు చెప్పాడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన కట్టడలు అనుసరించి నేర్చుకోవాలి, ప్రార్థించాలి. తల్లిదండ్రులు లేదా మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు నువ్వు సన్మానించాలి. దేవుని ఉద్దేశాన్ని నీవు సఫలం చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలి. అప్పుడు నీవు దీర్ఘాయుష్ అనే వరాన్ని ప్రభు ద్వారా పొందుకుంటావు. ఈ మాటల్ని ప్రభు మనం ఇట్లా ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దామండి. అందరూ మోకరించండి, ప్రార్థించి చెప్పబడిన వాక్యం కొరకై అందరూ ఒకసారి ప్రార్థన.